ఎండాకాలంలో టమాటా మొక్కలను ఎలా ఎండ నుంచి రక్షించుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఫస్ట్‌గా అయితే ఆ వాతావరణం అనుకూలిస్తే సరిపోతుంది. ఆ వాతావరణం అంటే 2, 3 రోజులైతే వర్షాలు పడినాయి కదా! అలాంటి టైంలో అయితే మనం నాటుకున్నట్లయితే ఈజీగానే బతికిపోతాయి. అలాంటి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. వర్షం పడినప్పుడు యా చెట్లన్నా గానీ గ్రోతింగ్ కూడా అనేది బాగా వచ్చేస్తుంది. మళ్ళీ రెండోదైతే షేడ్ నెట్లు యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది షేడ్ నెట్ లోపలైతే నాటుతుంటారు. అంటే నర్సరీ పెట్టుకుంటారు చూడు. నర్సరీని 1 ఎకరా, 2 ఎకరాలు వేసుకొని దాంట్లో ఒక టమాటా అనేది సాగు చేసుకుంటారు. ఎండ తగ్గించేకి డబ్బులున్నోళ్ళు చేసుకుంటారు. హెవీ డబ్బులు లేనోళ్ళు మనమైతే చుట్టూ టమాటాకు చుట్టూ మన పొలం చుట్టూ మొక్కజొన్నలు పోసుకున్నట్లయితే కొంచెం హీట్ ఆవిరిని తగ్గుతుంది. మూడోది మనం ఇట్లా సాళ్ళకైతే వాటర్ కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా అయితే చేసుకోవచ్చు. మనం వాటర్ పెట్టేది కూడా పొద్దున్నే పెట్టాలి, ఈవినింగ్ పెట్టాలి. ఆఫ్టర్నూన్ అయితే వాటర్ అనేది కూడా అయితే వేయకూడదు. దానివల్ల కూడా చెట్లకైతే స్ట్రెస్ అనేది ఎక్కువవుతుంది. ఏకదమ్మున మన కడుపులోకి హాట్ వాటర్ పోతే ఎఫెక్ట్ పడుతుందో అలాగని భూమి వేడిగా ఉన్నప్పుడు చల్లనీళ్ళు పడినా కూడా చెట్టుకు వేర్లకి స్ట్రెస్ అనేది కూడా పడుతుంది. చూసుకోండి. ఇవైతే యూజ్ చేసుకోండి.